హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై డైరీస్. ఈరోజు మనం మైకేల్ జాక్సన్ యొక్క జీవిత చరిత్ర అండ్ చాలా దాగున్న రహస్యాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి మీకు తెలియాలంటే ముందుగా తన జీవిత చరిత్ర గురించి అయితే మీకు తెలియాలి. అండ్ దాంట్లో చాలా మన ప్రపంచానికి తెలియని దాచిపెట్టిన నిజాలు అయితే చాలా ఉన్నాయి. వాటి గురించి మనం అయితే తెలుసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు టాపిక్ అయినా సీక్రెట్స్ ఆఫ్ మైకేల్ జాక్సన్ టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. మైకేల్ జాక్సన్ యొక్క చిన్నతనం మీలాగా లేక నాలాగా ఫ్రెండ్స్తో స్కూల్స్ మధ్య పిల్లలతో జరగలేదు. వాళ్ళ ఫ్యామిలీలో 9 మంది జన్మించారు. దాంట్లో మన మైకేల్ జాక్సన్ 8వ వాడు. అండ్ వాళ్ళ నాన్నగారు అయితే చాలా స్ట్రిక్ట్. సో అందువలన అతన్ని కేవలం 5 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ అయితే నేర్పించడం జరిగింది. వాళ్ళ అన్నదమ్ములు అందరు కలిసి జాక్ 5 బ్యాండ్లో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి అండ్ పాటలు నేర్చుకొని ఆ బ్యాండ్లో అయితే పాడడం జరిగింది. అప్పుడు మన జాక్సన్కి జస్ట్ కేవలం 5 ఏళ్ళు మాత్రమే. అతను చిన్న వయసులోనే తన చైల్డ్హుడ్ని, మనలాగా ఫ్రెండ్స్ని, ఇవన్నీ మనం ఎప్పుడైతే మన చైల్డ్హుడ్లో అనుభవించామో అవన్నీ అయితే మన మైకేల్ జాక్సన్ అయితే అనుభవించలేదు. సో తనకు అసలు చైల్డ్హుడ్డే లేదు. తనకి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ మెమరీసే లేవు. జాక్సన్ ఆ బ్యాండ్లో పాటలు పాడుతూ ఉండగా ఐ వాంట్ యూ బ్యాక్ అని తన 8 ఏళ్ల వయసులో ఆ పాట అయితే పాడడం జరిగింది. ఆ పాట వల్ల మొత్తం నైట్కి వాళ్ళ బ్యాండ్ మొత్తం చాలా ఫేమస్ అయిపోయింది. సో ప్రజలందరూ మైకేల్ జాక్సన్ ఎవరు అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. అండ్ ఎప్పుడైతే వాళ్ళ మైకేల్ జాక్సన్ ఎవరో తెలుసుకోవడం మొదలుపెట్టారో అండ్ వరల్డ్ వైడ్గా చాలా పాపులర్ అయిపోయారు. సో ఎక్కడ చూసినా మైకేల్ జాక్సన్ అండ్ వాళ్ళ జాక్ 5 బ్యాండ్ గురించి అయితే మాట్లాడడం అయితే జరుగుతూ ఉండింది. అతనికి చాలా మంది తన బ్రాండ్ని అండ్ తన పాటల్ని ప్రొడ్యూస్ చేయడానికి అండ్ కాన్సర్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది అయితే వచ్చారు. దాంట్లో క్విన్సీ జోన్స్ అనే వ్యక్తి మైకేల్ జాక్సన్ ఒక టాలెంట్ చూసి, అతనిలో అయితే స్పార్క్ని చూసి, ఇతను కానీ మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా తను ఏందో ప్రూవ్ చేసుకుంటారని చెప్పేసి తనకైతే ఒక పాట పాడమని చెప్పడం అయితే జరిగింది. ఆఫ్ ద వాల్ అనే పాట అయితే మన మైకేల్ జాక్సన్ పాడాడు. అది సూపర్ డూపర్ హిట్ అయిన దానివల్ల అండ్ తనకి వెంటనే చాలా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత వెంటనే థ్రిల్లర్ అనే పాట అయితే పాడడం జరిగింది. అండ్ అదైతే మీకు చెప్పబడలేదు, మీరు జాంబీ వేషంలో మీరు చాలా పాటలు చూసుంటారు. దాని పేరే థ్రిల్లర్. దాని తర్వాత వెంటనే మైకేల్ జాక్సన్ బ్యాడ్ అనే పాటని అయితే పాడడం జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా మైకేల్ జాక్సన్ అయితే గుర్తించడం జరిగింది. అండ్ ఎక్కడ చూసినా మైకేల్ జాక్సన్ని చూస్తే చాలు, అతను టచ్ చేస్తే చాలు, అతను మాట్లాడితే చాలు అని ప్రతి ఒక్కరూ తన కోసం ఆరాటపడడం స్టార్ట్ చేశారు. అండ్ మైకేల్ జాక్సన్ వరల్డ్లోనే నెంబర్ 1 అయిపోయాడు. అతను కాన్సర్ట్స్కి రావడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మైకేల్ జాక్సన్కు ఆలోచన వచ్చింది. సో అతను కాన్సర్ట్స్లో పాటలు పాడడమే కాదు, డ్యాన్స్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. సో అతను పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అతను వేసే డ్యాన్స్ చాలా యూనిక్గా ఉండాలని చాలా కొత్త మూమెంట్స్ అని కనిపెట్టాడు. ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్లో మనకి మూన్ వాక్ అండ్ 60 degrees టర్న్ ఇలాంటివి కొత్తగా కనిపెట్టి ఆ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఇచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ మైకేల్ జాక్సన్కి డై హార్ట్ ఫ్యాన్స్ అయిపోయారు. సో అతను ఒకసారి చాలా పెద్ద ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ పేరు సూపర్ బాల్. ఆ ఈవెంట్లో అతను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి, అతను వేసిన డ్యాన్సులకి, అతను వేసిన స్టెప్పులకి ఒక్కొక్కరు అసలు మైండ్ బ్లాక్ అయిపోయి అసలు మైకేల్ జాక్సన్కి ఇంత టాలెంట్ ఉన్న విషయం ఇప్పుడే బయటపడింది అని చెప్పేసి అతన్ని వరల్డ్ వైడ్గా హీస్ ద వన్ అని డిక్లేర్ చేశారు. హీస్ ద కింగ్ ఆఫ్ పాప్ అని డిక్లేర్ చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో హైట్స్కి ఎదుగుతూ ఉన్నప్పుడు తెలియకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అవ్వచ్చు, న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, అండ్ వాళ్ళ పాపులర్గా ఉన్న వ్యక్తులు అవ్వచ్చు తన మీద చెడ్డ ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా వాళ్ళకి దొరికిన ఒకటి అమెరికాలో స్కిన్ అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే అక్కడ అందరూ చాలా తెల్లగా ఉంటాడు.
కానీ మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి చాలా నల్లగా అనే వ్యక్తి నా అంచులుగా వెతకడంతో తన ఫేస్ కూడా చాలా వైట్గా మారిపోయింది. సో వాళ్ళకి డౌట్ వచ్చింది, అసలు ఏం చేయించుకుంటున్నారు, అతను ఏమైనా స్కిన్ మొత్తం చేంజ్ చేయించుకున్నారా, లేకపోతే అతను బ్లీచింగ్ చేయించుకున్నారా అని చెప్పి చాలా ఆరోపణలు అయితే మన మైకేల్ జాక్సన్ మీద అయితే రావడం జరిగింది. కానీ ఇవన్నీ అబద్ధం. తనకి చిన్న వయసు నుంచే విటిలోగా అనే ఒక చిన్న ఆరోగ్య సమస్య అయితే ఉంది, స్కిన్కి సంబంధించింది. సో అందుకని అతనికి చిన్న వయసులోనే బ్లాక్ స్కిన్ మీద అక్కడక్కడ వైట్ స్కిన్గా మారడం జరిగింది. సో తన ఏజ్ పెరిగే కొద్దీ అక్కడక్కడ వచ్చే వైట్ స్పాట్స్ కూడా తన ఒంటి నిండా బ్లాక్ చుట్టూ ఎక్కువ ఓవర్గా వైట్ రావడం మొదలుపెట్టింది. వెన్ తను ఏజ్ పెరిగే కొద్దీ తన బాడీ మొత్తం వైట్గా మారిపోవడం జరిగింది. సో కానీ ఈ నిజం తెలియక ప్రతి ఒక్కరూ తన ఆపరేషన్ చేయించుకున్నాడు అని ప్రతి దగ్గర న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, ప్రతి దగ్గర అయితే తన గురించి చెడ్డగా రాయడం మొదలుపెట్టారు. అండ్ తన లైఫ్లో నెక్స్ట్ తన లవ్ లైఫ్, తను పెళ్లి చేసుకున్న వ్యక్తి కేవలం జస్ట్ 2 yearsకి తనకి డివోర్స్ ఇవ్వడం జరిగింది. తను మెంటల్గా చాలా సఫర్ అయ్యారు. తన డెర్మటాలజిస్ట్ అసిస్టెంట్ అయిన ఒక అమ్మాయిని అయితే తను పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి 2 సంతానం కలిగారు. తర్వాత 3 years తర్వాత తను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తను కూడా తనకి డివోర్స్ ఇవ్వడం జరిగింది. తన లవ్ లైఫ్ కూడా చాలా బ్యాడ్గా జరిగింది. తనకి థర్డ్ చైల్డ్ కూడా ఉన్నారని, తన తల్లి ఎవరో తెలియదని ప్రతి దగ్గర ఆరోపణలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రతి న్యూస్ పేపర్లో ప్రతి హెడ్లైన్లో మైకేల్ జాక్సన్ గురించి తప్పుగా రాయడం మొదలుపెట్టారు. అండ్ ప్రజలు చాలా వరకు తన మీద ఉన్న ఆశలు అండ్ తన మీద పెట్టుకున్న తనకు వచ్చిన ఫేమ్ ప్రతి ఒక్కటి మెల్లమెల్లగా కన్ఫ్యూజన్లో పడడం జరిగింది. ఇదే క్రమంలో తన హెయిర్ గురించి కూడా చాలామంది చాలా చెడ్డగా మాట్లాడడం జరుగుతుంది. అసలు అది విగ్గా లేకపోతే రియలా కాదా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి. తన ఒక యాడ్ షూట్ చేసే టైంలో తనకు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అదే ఫైర్ యాక్సిడెంట్లో తన హెయిర్ అయితే డ్యామేజ్ జరగడం వల్ల తన హెయిర్ని అయితే రీసెర్చ్ చేసుకోవడం జరిగింది. సో మైకేల్ జాక్సన్ చేసే ప్రతి ఒక్క పనికి ఒక రీజన్ అయితే ఉంది. కానీ ప్రతి ఒక్కరూ ఏ రీజన్ లేకుండా తన గురించి ఇష్టం వచ్చినట్టు రాయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా తన లైఫ్నే మార్చేసిన ఇష్యూ నెవర్ ల్యాండ్స్. అసలు నెవర్ ల్యాండ్స్ అంటే ఏంది? అండ్ ఈ విషయం గురించి మాట్లాడడానికి నాకు చాలా బాధగా ఉంది. తన చిన్న వయసు నుంచి తన ఫాదర్ ఉన్న స్ట్రిక్ట్నెస్ వల్ల తన చైల్డ్హుడ్ని అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాడు. అండ్ తన చిన్నతనాన్ని చాలా కోల్పోయాడు. సో తనకి ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత తన చుట్టూ ఉన్న చిల్డ్రన్స్ చూసి తనకు ఒక ఐడియా వచ్చింది. ఈ పిల్లలు ఎవరైతే హెల్త్ బాగాలేని పిల్లలు ఉంటారో అండ్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పిల్లలందరినీ అడాప్ట్ చేసుకొని ఈ నెవర్ ల్యాండ్స్ అనే ప్లేస్లో ఆ పిల్లల్ని పెంచి అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత తన మీద చాలా బ్యాడ్ ఆరోపణ అయితే రావడం జరిగింది. తన మీద అసాల్ట్ కేసు అయితే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఇది విని షాక్ అయిపోయారు. అండ్ మైకేల్ జాక్సన్ ఒక ప్రతి ఫ్యాన్ తను అనుమానించడం స్టార్ట్ చేశారు. కానీ కొద్ది రోజులకే కోర్టు అది తప్పని కొట్టివేసింది. చాలా హై పీక్లో ఉన్న మైకేల్ జాక్సన్ ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత తన లైఫ్ అయితే కొంచెంగా ఎమోషనల్గా అండ్ ఫిజికల్గా ప్రతి ఒక్కటి డౌన్ఫాల్లో పడడం జరిగింది. సో అసలు మైకేల్ జాక్సన్ ఎంత కష్టపడి ఇంత స్టేజ్ బిల్డ్ చేసుకున్న తర్వాత అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రజల వల్ల సొసైటీ వల్ల అండ్ ఇంత ఫేమ్ ఉన్న తను ఏదో మిస్ అవుతున్నాడు, ఏదో జరుగుతుంది అండ్ ఏదో మన కోసం చేద్దామని చెప్పేసి తను ఎప్స్టీన్ ఫైల్స్లో కనిపించడం స్టార్ట్ చేశారు. అసలు ఎప్స్టీన్ ఫైల్స్కి మైకేల్ జాక్సన్కి ఉన్న సంబంధం ఏంటి? హీ ద స్పై. మీకు ఎవరికి తెలియని నిజం ఇప్పుడే బయటపడింది. ఎప్స్టీన్ ఫైల్స్లో మైకేల్ జాక్సన్ పేరు ఎందుకు ఉందంటే హీ ద స్పై. అతని పిల్లల్ని కాపాడడానికి ఎప్స్టీన్ ఫైల్స్లోకి దూరడం జరిగింది. అండ్ అక్కడ లోపల ఏం జరుగుతుందో, ఆ ఐలాండ్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి కనుక్కొని అక్కడ ఉన్న చిన్న పిల్లల్ని బయటికి ఎలా అయితే తీసుకురావాలి, ఎలా కాపాడాలో దాని మీద చాలా ట్రై చేయడం జరిగింది. మీరు గమనిస్తే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అండ్ ఆ ఐలాండ్స్లో జరిగిన కొద్ది నెలల తర్వాత మైకేల్ జాక్సన్ చనిపోయారు. మైకేల్ జాక్సన్ డాక్టర్ అయిన కొనార్డ్ మురాయ్ అతనికి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మైకేల్ జాక్సన్ నిద్రపోవడం జరిగింది. అప్పటి నుంచి అసలు నిద్ర లేవలేదు. అసలు ఆ డాక్టర్ ఏమిచ్చారు? జూన్ 24, 2009 మైకేల్ జాక్సన్ ఆ రోజు నైట్
తనకి నిద్ర పట్టలేదు. తన డాక్టర్ తనకు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత మైకేల్ జాక్సన్ అసలు లేవలేదు. అసలు ఆ డాక్టర్ ఆ ఇంజెక్షన్లో ఏం కలిపాడు, అసలు ఆ డాక్టర్కి ఆ ఇంజెక్షన్ ఇమ్మని ఎవరు చెప్పారు? మీరు కరెక్ట్గా గమనిస్తే ఎప్పుడైతే మన మైకేల్ జాక్సన్ ఈ ఐలాండ్కి వెళ్ళాడో, ఎప్స్టీన్ ఫైల్స్లో ఏ ఏ డేట్స్లో అయితే అతను ఉన్నాడో అండ్ అతని పిల్లల్ని కాపాడాలనుకోవడం, ఈ విషయాలన్నీ అందరికీ తెలియడం స్టార్ట్ అయ్యాయి. సో ఎప్స్టీన్ ఫైల్స్లో ఎవరు అనుకున్నారో నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అతనే మైకేల్ జాక్సన్ని చంపించాడా? అండ్ ఇంకొక నిజం, ద నెక్స్ట్ డే, అది జరిగిన నెక్స్ట్ డే 25th 2009 జూన్ కింగ్ ఆఫ్ పాప్ ఇక లేడు అని డిక్లేర్ చేయడం జరిగింది. రోజు తన చావుకు వచ్చిన ప్రతి వ్యక్తి మైకేల్ జాక్సన్ బాడీని చూసి ఇది రియల్ అయిన మైకేల్ జాక్సన్ కాదు అని చెప్పారు. సో ప్రతి ఒక్కరికి అనుమానాలు స్టార్ట్ అయ్యాయి, అసలు ఆ రోజు నిజంగా చనిపోయింది మైకేల్ జాక్సన్. ఇన్ కేస్ మైకేల్ జాక్సన్ ఆ రోజు చనిపోయి ఉంటే దాని తర్వాత మైకేల్ జాక్సన్ పేరుతో చాలా దగ్గర చాలామంది మైకేల్ జాక్సన్ బతికే ఉన్నాడు అని చెప్పేసి చాలా దగ్గర సర్క్యులేట్ అవుతుంది. అది నిజమా కాదా? మైకేల్ జాక్సన్ చనిపోయి ఉంటే అసలు మైకేల్ జాక్సన్ ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారు? ఇది కేవలం ఒక పిల్లల్ని కాపాడాలందుకు ఒక మనిషిని చంపేస్తారా? ఇది మనకి తెలియని నిజం. ఇలా ఎంతమంది చావుకి ఎంతమంది కారణాలు మనకి తెలియదు. సో ఈరోజు మనం మైకేల్ జాక్సన్ ఒక జీవిత చాలా రహస్యాల గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. మనం మై డైరీస్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో డైలీ వస్తాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా నచ్చితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకి నేనుంటా. స్టే ట్యూన్, ఐ విల్ బి బ్యాక్ సూన్.